వెల్కమ్ టు మై ఛానల్ వేమవరపు దేవి. ఇవాళ వీడియో వచ్చేసి టమాటా రసం పెడుతున్నాను. దానికి ఏమేం కావాలో చూపిస్తాను రండి. నేనైతే 4 టమాటాలు కోసి ఇలా పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, అలాగే పుదీనా, అలాగే కొద్దిగా చింతపండు అనేది ఇందులో వేసుకోవాలి. నేనైతే ఇలా కోసి అన్నీ పక్కనే పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళలో వడ్డిస్తారు కదా టమాటా రసం, ఆ టైప్లో నేను చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలని అన్నది రండి చేసుకుందాం. ఉల్లిపాయలు ముందే వేసుకుందాం ఇలాగా. అలాగే ఇందులోనే పచ్చిమిరకాయలు అనేది కూడా వేసేసుకోవచ్చు. అలాగే టమాటా ముక్కలు, అలాగే చింతపండు కూడా కొద్దిగా వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాను. ఇందులోనే కళ్ళుప్పు, అలాగే చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ కారం. కారం అనేది ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే రసానికి కారమే ఇంపార్టెంట్ అన్నమాట. అన్నీ వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. టమాటాలు అనేది మెత్తగా ఇందులో మ్యాష్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఈ రసం అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఈ రసం చారు ఎందుకు వీడియో తీసి పెట్టడం అనుకుంటారు, కాదండి, ఇది పెళ్ళిళ్ళలో చేస్తారు. పెళ్ళిళ్ళలో మనకి వేస్తారు కదా రసం, ఆ రసంలాగా ఇప్పుడు నేను పెడుతున్నాను అనమాట. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సేమ్ డీటా అలాగే ఉంటుంది. దీనికి పొడి అనేది ఉంటుంది అన్నమాట, రసం పొడి. ఆ పొడి కూడా ఇందులో వేసేసుకొని మనం పెట్టేసుకోవడమే. చూసారా, మొత్తం ఇలా మ్యాష్ అయిపోయింది మెత్తగా. ఇప్పుడు ఇందులోనే మనం ఈ పులుపు తగ్గ నీళ్ళు పోసుకుందాం. నేనైతే సరిపడా నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు పొడి అని చెప్పాను కదా, ఈ పొడి అయితే మార్కెట్లో దొరుకుద్ది, రసం పొడి అని. అది తెచ్చుకోండి. అది నేను ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. ఇందులోనే 2 స్పూన్లు రసం పొడి వేస్తున్నాను. అలాగే పుదీనా కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొత్తిమీర అనేది లేదు, అందుకని పుదీనా వేస్తున్నాను ఇప్పుడు నేను. అలాగే టేస్ట్ కోసం కొద్ది షుగర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడైతే దీన్ని బాగా మరగనివ్వాలి. చారు అనుకోండి, ఓన్లీ ఓ పొంగురానిచ్చి కొంచెం మరగనిచ్చి కట్టేస్తాం, అలా కాదండి. ఈ రసం అనేది బాగా మరగాలి. ఎంత మరిగితే అంత రుచి అనేది మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది బాగా మరిగిద్దాం. ఈలోగా దానికి తాలింపులు అనేది తీసుకుందాం రండి. నేను దానికి తాలింపులు అనేది కూడా ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తాలింపు అనేది మీకు తెలుసుగా ఏమేమి వేస్తారో అవి తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే దీని కాంబినేషను ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట, ఉల్లిపాయలు వేసి. రసం మరిగేలోపు మనం చెప్పాను కదండి ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నానని, దాన్ని ఉల్లిపాయలతో వేస్తున్నాను. అందుకే ఉల్లిపాయల కోసం పక్కన పెట్టుకున్నాను. ఇవైతే ఇప్పుడు కలుపుకుందాం. సాల్ట్ వేసుకొని, అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా ఇలాగ బాగా కలిపేసుకుందాం. పచ్చిమిరపకాయలు అనేది లాస్ట్లో వేసుకుందాం మనం. ఇప్పుడే పచ్చిమిరపకాయలు వేసి ఇలా పిసికామనుకోండి, నా చెయ్యి ఎందుకు పనికిరాదు. ఇంకా మనకు ఆమ్లెట్కి కూడా ఉల్లిపాయలు అనేది రెడీ అయిపోయినాయి. ఇగోండి పచ్చిమిరపకాయలు అనేది ఇప్పుడు వేసుకోవాలి.
నేను వేసిన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో రసం. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూడండి. బాయ్ ఫ్రెండ్స్.